చెరువులో దిగి స్నానం చేయటం ఎక్కడైనా చూసారా? ఆవుని చెరువులో దిగి స్నానం చేయడం చూసారా? చెరువులో దిగి మీరు స్నానం చేయిస్తారు, కానీ స్వతంత్రంగా వెళ్ళి చెరువులో స్నానం చేయదు. మీరు ఆ ఫోటో ఎక్కడా చూడరు. దున్నపోతులు, గేదెలు, బర్రెలు అవి చెరువు కనబడితే చక్కగా పడుకుంటాయి, రావు బయటికి అసలు. కానీ ఆవు అలా పడుకోదు. మీరు స్నానం చేస్తే చేయించుకుంటాయి, కానీ స్వతహాగా వెళ్ళి పడుకో. అంటే ఎంత తాపానైనా గ్రహిస్తుంది అది, సూర్యుడి నుంచి ఎంత వేడినైనా సరే గ్రహిస్తుంది అది. ఆ గ్రహించింది దేనికంటే మన కోసం. ఆ శక్తి పాల ద్వారా, పేడ ద్వారా, మూత్రం ద్వారా రోగ నిరోధక శక్తిని మనకు అందించటానికి. -2 degrees నుంచి 60 degrees టెంపరేచర్ వరకు ఆవు మీకు చెరువులో పడుకున్నట్టు ఎక్కడ ఫోటోలు ఉండవు. అలాగే దూడ, ఆవు దూడ పాలు తాగినాక ఏం చేస్తుంది? చిన్న దూడ ఉంటుంది కదా, పాలు తాగినాక ఏం చేస్తుంది? అది వదిలేస్తే పరిగెత్తుద్ది, గెంతుద్ది, అది జంప్ చేస్తుంది. అదే మీకు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు చిట్టిబాబు గారి దగ్గరికి బోళ్ళు కనిపించినాయి గేదెలు. ఒక్క ఆవు కనపడుద్దామని చూసి ఎక్కడా కనపడలా. ఆ దూడ ఉంది కదా, గేదె దూడ, అది పాలు తాగినాక ఏం చేస్తుంది? ఆ దూడ పాలు తాగినాక తల్లి దగ్గర ఏం చేస్తుంది? అది కూర్చుంటుంది, పడుకుంటుంది. అది మన ఆవు దూడలాగా గెంతదు. ఎక్కడైనా గెంతినట్టు కనపడింది ఎప్పుడైనా? మీరు ఆ పాలు తాగితే మీరు కూడా అలా కూర్చుంటారు. పాలు ఫస్ట్ పొంగు వచ్చిన తర్వాత, ఇది మీరు కాసే పాలు పాత్ర చాలా ఇంపార్టెంట్. ఒకటి, కుండలో కాయటం అందరికీ కుదరకపోవచ్చు. ఎల్పిజి స్టవ్ల మీద కుండ పగలదు. మీరు శుభ్రపరిచేటప్పుడు హ్యాండ్లింగ్తో పగలాలి, కానీ స్టవ్ మీద కుండ పగలదు. కాకపోతే మట్టిలో ఉన్న గుణం ఏంటంటే, మీరు హైలో పెట్టినప్పుడు పొంగు వస్తుంది, సిమ్లో పెట్టంగానే కంట్రోల్ కాదు, నీళ్లు చల్లాలి. కుండకి ఉన్న గుణం అది. మెటల్ అయితే తగ్గిస్తే తగ్గిపోతాం, ఇది తగ్గదు. నీళ్లు తీసుకుని కుండలో కాస్తున్నప్పుడు చల్లాలి, ఫస్ట్ అది చేయాలి. ఒకవేళ కుండతో కష్టం బాబు ఇవన్నీ మాకు అంటే ఇత్తడి గిన్నె వాడండి. లేదు మాకు కుదరదు, ఇత్తడి గిన్నె లేదు అనుకుంటే స్టీల్ గిన్నె వాడండి. అల్యూమినియం మాత్రం వాడద్దు. ఏది అల్యూమినియం, ఇంట్లో ఏ వస్తువు వాడద్దు.